తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సామర్లకోట ట్రిపుల్ మర్డర్ కేసుకు సంబంధించి నిందితుడిని అయితే అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. ట్రిపుల్ మర్డర్ కేసులో అసలు నిందితుడిని ఏ విధంగా పట్టుకున్నారు? నిందితుడు అంటే అసలు ఈ రోజుల్లో ఫోన్ సమాచారం కీలకమైందండి. ఫోన్ సమాచారం తర్వాత లోకల్గా మనకు కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఎవరైతే ఈ కేసులో ముద్దాయి తలేసి ఆయన మీద ఒక అనుమానం ఏర్పడింది. అనుమానం ఏర్పడిన తర్వాత ఇంకా దాని మీద నిఘా అన్నది పెంచామాట. పెంచిన తర్వాత చాలా విషయాలు తర్వాత దీనికి కనెక్టెడ్ చాలా విషయాలు బయటకు వచ్చాయి. వచ్చిన తర్వాత అవన్నింటినీ బేస్ చేసుకుని స్ట్రాంగ్గా సస్పెషన్ చేసిన తర్వాత ఆయన పట్టుకున్న తర్వాత కూడా ఏంటంటే ఆయన ఏదో ఒప్పుకున్నాడు అని కాదు, ఇందులో నేరానికి ఉపయోగించిన ఆయుధం దొరికింది. అలాగే ఆ ఇంట్లోనేమో భర్త బంగారం వస్తువులు పోయాయని చెప్పేసి అన్నారు. ఫస్ట్లోనేమో మాకు కూడా కొద్దిగా నమ్మశక్యంగా లేదు, బంగారు వస్తువులు ఎందుకు పోతాయని చెప్పి. కానీ ఆ కోణంలో కూడా దర్యాప్తు చేసాం. ఆ బంగారు వస్తువులన్నీ కూడా ఈయన కన్ఫెషన్ మీద రికవర్ చేయడంతో మాకు 100% నిర్ధారణ. సార్, వివాహేతర సంబంధం ఒకటే కారణమా? ఇతర కారణాలు ఏమన్నా ఉన్నాయా? లేదంటే ఫ్యామిలీ పరంగా ఏమన్నా వీళ్ళకి మధ్యలో ఏమైనా గొడవలు ఉన్నాయా? కేవలం వివాహేతర సంబంధంతోనే ఈ ఘటనకు పాల్పడ్డాడు అంటే ఇద్దరికి కూడా సన్నిహిత సంబంధం ఉంది. దీంతో ఏంటంటే ముఖ్యంగా ఈయన ఒక లారీ క్లీనర్ నుంచి డ్రైవర్ అయ్యాడు. డ్రైవర్ నుంచి ఏమో లారీ ఓనర్ అయ్యాడు. ఈ ఓనర్ అయినప్పుడు ఈయన ఎప్పుడైతే ఈ మాధురితో పరిచయం అయిన తర్వాత ఈయనకి ఖర్చులు పెరిగిపోయాయి బాగా. అలాగే లారీకి ఏమో ఈఎంఐలు కట్టాలి, ఖర్చులు పెరిగిపోయి ఒక రకంగా చెప్పాలంటే ఆర్థికంగా చిన్న ఒడిదుడుకులు లోనయ్యి అందులోంచి రకరకాలుగా ఈ ఇద్దరి మధ్యన కూడా కొద్దిగా తగులై రావడం చేయడం. అది కూడా ఆయన మేము ఎగ్జామ్ చేసినప్పుడు పదే ఏం చెప్తున్నానంటే మా భార్యకి 1000 ఇచ్చినా 2000 ఇచ్చినా కూడా ఇంట్లో సర్దుకుంటుంది, ఆవిడతో నాకేం ఇష్యూ లేదు, మంచి ఆవిడ, ప్రేమ వివాహం చేసుకున్నాను అనేసి కూడా ఆయన పదే చెప్తున్నాడు. అంటే సార్, వీళ్ళ వద్ద నుంచి గోల్డ్ కూడా రికవర్ చేశారు కదా. నిందితుడి తరపు వెర్షన్ ఏ విధంగా ఉంది సార్? ఎందుకంటే వివాహేతర సంబంధం ఒకటే కారణం అయితే అంత విచక్షణ రహితంగా చంపాల్సిన అవసరం ఏంటి? అలాగే ఆవిడతో పాటు పిల్లల్ని కూడా, అంటే దాదాపు 1:30 ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని చెప్తున్నారు. నిద్రలో ఉన్న ఆ పిల్లల్ని కూడా చంపడానికి కారణం ఏంటి? ఆమెను చంపినప్పుడు వీళ్ళిద్దరు కూడా లేచిపోవడంతో ముఖ్యంగా ఏంటంటే ఈ వ్యక్తిని వాళ్ళు గుర్తుపడతారండి. ఈ వ్యక్తి తెలిసి, ఎందుకంటే వాళ్ళు మదర్తో మాట్లాడినప్పుడు లేకపోతే ఎక్కడ కలిసి బయటికి వెళ్ళినప్పుడు కూడా వీళ్ళేమో ఈ వ్యక్తినేమో బాగా గుర్తుపడతారు. ఒక రకంగా చెప్పాలంటే ఒక కుటుంబ సభ్యుడిలాగా గుర్తుపడతారు. అంచేత ఈ విషయం గ్యారంటీగా బయటకు వచ్చేస్తుంది అని చెప్పేసి ఎటువంటి ఆధారాలు ఉండకూడదు, సాక్ష్యం ఉండకూడదు అనే ఉద్దేశం, అంతమించి వేరే కారణం అయితే మాకు కనబడలేదు. సార్, ముందు రోజు కూడా వీళ్ళిద్దరూ బయట కలిసి తిరిగారు, షాపింగ్ అది వెళ్ళారు అంటున్నారు. నిజమేనా సార్? మీ ఇన్వెస్టిగేషన్ లేదు? కరెక్ట్ అండి. అది ఆ ముందు రోజు ఏంటంటే పెద్దాపురంలో ఇద్దరు కలిసి బైక్ మీద వెళ్ళారు. దానికి సంబంధించిన మనం ఏదైతే ఎవిడెన్స్ ఉందో ఆ ఎవిడెన్స్ కూడా మేము కలెక్ట్ చేయడం జరిగిందండి. లైట్గా ఒక బట్టలు కొనుక్కోవడం, తర్వాత ఒక కారం మిల్లికెళ్ళి కారం ఆడించడం, లేకపోతే పార్క్లో పావుగంట కూర్చోవడం, ఇదంతా అయితే కరెక్ట్ అండి. దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా మా దగ్గర ఉంది. సార్, అంటే ఏ విధంగా అదుపులోకి తీసుకున్నారు? అంటే ఫోన్స్ కూడా పోయాయి అని చెప్పారు కదా, ఆ ఫోన్ ని ట్రాప్ చేసే నిందితుని పట్టుకోవడం జరిగిందా, లేదంటే ఏ విధంగా? అంటే డీటెయిల్గా అయితే చెప్పలేమండి. సాంకేతిక ఆధారాలు అయితే కరెక్ట్ అండి. ఓన్లీ టెక్నికల్ ఎవిడెన్సే ఈ కేసులో కీలకమైనది. సో చూసారు కదా, మొత్తానికి సామర్లకోట ట్రిపుల్ మర్డర్ కేసు అయితే మిస్టరీ వీడిందని చెప్పుకోవాలి. ప్రియుడే హంతకుడని పోలీసులు నిర్ధారించారు. సెల్ ఫోన్ ని ట్రేస్ చేసి ఆ విధంగా కూడా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఎవరైతే మృతురాలు ఉందో మృతురాలు అలాగే నిందితుడి మధ్య దాదాపు 1044 కాల్స్ ఉన్నాయంటూ కూడా ఎస్పీ గారు చెప్తున్నారు. ఈ కోణంలోనే దర్యాప్తు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకోవడం అయితే జరిగింది. పిల్లలు నిద్ర లేచి తన్ని గుర్తుపడతారన్న కారణంతోనే పిల్లల్ని కూడా విచక్షణ రహితంగా రాడ్తో గట్టిగా కొట్టి చంపినట్లుగా తెలుస్తోంది. అలాగే ఒంటిపై కూడా తీవ్రంగా గాయాలైనట్లుగా కూడా పోలీసులు చెబుతున్నారు. కెమెరా పర్సన్ చిన్నత, అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.